హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇవాళ స్పెషల్ రెసిపీ అయితే రాగి పిండితో చాలా హెల్తీగా కప్ కేక్స్ చేశాను. సో కొంచెము ఎక్కువ పెద్ద సైజులో చేశాను అనమాట. ఇలా చేశాను. కొన్ని చిన్న చిన్న కప్ కేక్స్ మఫ్నీస్ అంటారు కదా, అలా కూడా చేశాను. చాలా టేస్టీగా, చాలా ఫ్లఫీగా మంచిగా వచ్చాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఇందులో గుర్తింగ్ ఏంటంటే మనం ఎక్కడ కూడా షుగర్ యాడ్ చేయలేదు. అలాగే ఓవెన్ లేకుండా, ఎగ్స్ లేకుండా ఇంట్లో సింపుల్గా ఇలా మఫ్నీస్ని, చిన్న చిన్న స్మాల్ కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు అయితే రెసిపీ చూపించేస్తాను. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ హెల్తీగా చేస్తున్నాను మఫ్నీస్ ఆర్ కప్ కేక్స్ అని చెప్పాను కదా. సో అందుకోసం నేను ఇక్కడ షుగర్ రీప్లేస్ చేసేస్తున్నాను బెల్లంతోని. సో అన్నీ కూడా ఈ కప్తోనే మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఒక కప్పు బెల్లం పౌడర్ అయితే తీసుకోవాలి, బెల్లం పొడి తీసుకోవాలి. అలాగే ఒక కప్పు బెల్లం పొడిని ఒక గిన్నెలో వేసేసుకొని ఇందులో జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ సరిపోతుంది. అంతే, అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. వాటర్ని వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి అండి. ఇలా బెల్లం కరిగించుకున్న ఈ బెల్లం పానకానైతే వేడిగా ఉన్నప్పుడే వడగట్టుకోవాలి. ఏమన్నా జస్ట్ ఉన్నా కూడా ఇందులో వెళ్ళిపోతుంది. మనం చేసుకునే మఫ్నీస్ కోసం చాలా సింపుల్గా చేత్తో పని లేకుండా కేక్ బ్యాటర్ని ఇలా మిక్సింగ్ జార్లో వేసేసుకొని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఏ మిక్సర్ సహాయంతోనో ఇంకా దేంతోనో కానీ దేంతోని కూడా మనము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక బౌల్లో వేసుకొని కలుపుకోవాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ మన ఇంట్లో ఉండే ఈ మిక్సర్ జార్ ఉంటుంది కదా, అందులో యాడ్ చేసేసుకోవడమే. ఇందులో నేను హెల్తీగా చేస్తున్నాను చెప్పాను కదా, అందులో భాగంగా ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను. అన్నీ కూడా సేమ్ క్వాంటిటీలో ఉండాలి, అంటే సేమ్ మెజర్మెంట్స్ అనేవి చక్కగా ఉండాలండి కేక్ బ్యాటర్కి, లేకపోతే కేక్ అనేది సరిగా రాదు. అలాగే ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. సో 2 కూడా సేమ్ క్వాంటిటీలో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ కేక్ని చాలా హెల్తీగా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా మైదా యూజ్ చేయట్లేదు. అలాగే ఇందులో హాఫ్ ఆఫ్ ది కప్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. మన ఇంట్లో వంటకు యూజ్ చేసుకుంటాం కదండి, ఎటువంటి ఫ్లేవర్స్ లేని ఆయిల్ని వేసుకోవాలి. అంటే పామ్ ఆయిల్ అలాంటివి వేయకుండా మనం ఇంట్లో వాడుకునే రిఫైండ్ ఆయిల్స్ ఉంటాయి కదా, అలాంటివి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 3/4 కప్పు దాకా కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఎగ్ రీప్లేస్ చేయడానికి ఈ మనము కర్డ్ని యూజ్ చేస్తున్నాము. కర్డ్ అనేది చాలా కూల్గా ఉండకూడదు. సో అప్పుడే రూమ్ టెంపరేచర్గా ఉండాలి, నార్మల్గా ఉండాలి. ఆ తర్వాత ఇందులో మనము మఫ్నీస్ కొంచెం మంచిగా చాక్లెట్ ఫ్లేవర్ రావడానికి నేను ఇక్కడ కోకో పౌడర్ 2 స్పూన్స్ దాకా యాడ్ చేశానండి. నేను తీసుకున్న ఒక కప్పు క్వాంటిటీకి 2 స్పూన్స్ కోకో పౌడర్ అయితే సరిపోతుంది. సో మంచి చాక్లెట్ ఫ్లేవర్ పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా, అందుకోసమని నేను 2 స్పూన్స్ కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం పానకాన్ని వేసుకోవాలి. ఇది షుగర్ని రీప్లేస్ చేయడానికి నేను ఇక్కడ బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను. మీకు షుగర్ కావాలంటే షుగర్ వాడుకోవచ్చు, లేదా హనీ వాడుకోవచ్చు. కానీ బెల్లంతో చేస్తే చాలా హెల్తీ కాబట్టి బెల్లం వాటర్ వేసాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ వేసానండి ఫ్లేవర్ కోసము. వెనీలా ఎసెన్స్ రీప్లేస్ చేయాలి అంటే దాని ప్లేస్లో మీరు 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి లేదా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు దాల్చిన చెక్క పొడి వేసుకున్న బాగానే ఉంటుందండి. ఆ తర్వాత 3/4 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు ఒక చిన్న విషయం షేర్ చేస్తున్నాను. బేకింగ్ పౌడర్కి అలాగే బేకింగ్ సోడాకి డిఫరెన్స్ ఏంటంటే, చూడడానికి ఒకే రకంగా ఉన్నా కూడా రెండింటి వల్ల డిఫరెంట్ యూజెస్ ఉంటాయండి. బేకింగ్ సోడా అనేది ఇలాంటి ఫ్లఫీ కేక్స్లో, మఫ్నీస్లో, అలాగే కూల్ కేక్స్లో, అలా కుక్కీస్లో యూజ్ చేస్తూ ఉంటాం మనము. సో ఎందుకంటే అది లోపల బయట క్రంచీగా ఉన్న లోపల స్పంజ్గా రావడానికి, సాఫ్ట్గా ఉండడానికి. మరి బేకింగ్ పౌడర్ వచ్చేసి అందులో కూడా కొంచెం పరిమాణంలో బేకింగ్ సోడా, కార్న్‌ఫ్లోర్ కలుపుతారంట. బేకింగ్ పౌడర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే మనం ప్రిపేర్ చేసిన కేక్ సైజు పెరగడానికి, ఇంక్రిమెంట్ అవ్వడానికి యూజ్ చేస్తారు. మనం మొత్తం ప్రిపేర్ చేసిన ఈ కేక్ బ్యాటర్ని ఒక గిన్నెలో వేసుకుని కుక్ చేసేటప్పుడు, బేక్ చేసేటప్పుడు మనం హాఫ్ ఆఫ్ ది బౌలే వేస్తాం, ఎందుకంటే అది ఉబ్బుతుంది. సో బేకింగ్ పౌడర్ వల్ల అది సైజ్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అందువల్ల బేకింగ్ పౌడర్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మనం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసేటప్పుడు మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. అందుకే నేను ఇక్కడ ఓన్లీ 3/4 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేశాను.
ఏ బేకింగ్ ఐటెమ్స్‌లో అయినా, ఏ స్వీట్స్‌లో అయినా చిటికెడంత ఉప్పు కూడా వేసుకోవాలి. అప్పుడే దానికి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటూ, ఆఫ్ చేసుకుంటూ, ఆఫ్ చేసుకుంటూ, ఆన్ చేసుకుంటూ మంచిగా అన్ని ఇంగ్రీడియెంట్స్ కలిసేలాగా గ్రైండ్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది మరి గట్టిగా అనిపిస్తే మరొక పావు కప్పు దాకా పాలని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్‌ని బేక్ చేసుకోవడానికి మనమైతే ఓవెన్ యూజ్ చేయట్లేదని చెప్పాను కదా! సో, అందుకోసము స్టవ్ ఆన్ చేసుకొని, ఒక గిన్నె పెట్టేసుకొని, కుక్కర్ పెట్టుకోవచ్చు, ప్యాన్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను. సో, ఈ ప్యాన్‌లోకి నేను సాల్ట్‌ని యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ సన్న ఉప్పే తీసుకుంటున్నానండి. దొడ్డుప్పు కూడా ఏమి యాడ్ చేయట్లేదు. ఇదంతా కూడా గిన్నెకి లోపల స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్టాండ్ పెట్టుకోవాలి అండి. మీద నుంచి ఒక ప్లేట్‌ని కూడా పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర స్టాండ్ లేకపోతే ప్లేట్‌ని బౌల్ ఇచ్చి పెట్టుకోవచ్చు. తర్వాత మూత పెట్టేసుకొని 15-20 నిమిషాల పాటు ఈ గిన్నెని ప్రీహీట్ చేసుకోవాలి కేక్‌ని బేక్ చేసుకోవడానికి. మరోవైపు నేను కేక్ బ్యాటర్‌ని కూడా మిక్సీకి వేసేసాను. మంచిగా గ్రైండ్ చేశాను. చూసారా చాలా బాగా వచ్చింది. సో, ఈ బ్యాటర్ అనేది మనం వేసిన ఇంగ్రీడియెంట్స్‌కి చక్కగా సరిపోయింది. ఒకవేళ ఇది మీకు కొంచెం కన్సిస్టెన్సీ అనేది గట్టిగా అనిపించిందనుకోండి, నేను ఇంతకుముందు చెప్పాను కదా! మరో పావు కప్పు దాకా కాచి చల్లార్చిన పాలను వేసుకోవచ్చు, సరిపోతుంది. కానీ నేనైతే ఇదే కన్సిస్టెన్సీతోని మఫిన్స్, కప్ కేక్స్ ప్రిపేర్ చేశాను. ఇప్పుడు కప్ కేక్స్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ మనం సేమియా తినే, స్వీట్స్ తినే బౌల్ ఉంటుంది కదండీ! సో, కప్ కేక్స్ బౌల్స్ బయట అమ్ముతారు కదా! అది మీ దగ్గర ఉంటే నో ప్రాబ్లమ్. అది లేనప్పుడు ఈ విధంగా నేనైతే స్వీట్ కప్ బౌల్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. లోపల ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని, ఆ తర్వాత కొద్దిగా గోధుమ పిండి స్ప్రింకిల్ చేసేసుకొని, ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకొని, మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రాగి గోధుమ పిండి బ్యాటర్‌ని మఫ్నిస్ కోసం, కప్ కేక్ కోసం ఇందులో వేసుకోవాలన్నమాట. ఇంతకుముందు చెప్పినట్టుగా బేకింగ్ పౌడర్ వల్ల కేక్ అనేది ఉబ్బుతుంది, స్ప్రెడ్ అవుతుంది కాబట్టి హాఫ్ ఆఫ్ ది వేసుకోవాలి బౌల్‌కి. నిండా వేసుకోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీద నుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ గార్నిష్ కోసం నేను వేస్తున్నాను. ఒకసారి గిన్నెని ట్యాప్ చేసేసుకోవాలి ఈ బౌల్స్‌ని. ఆ తర్వాత మనం ముందుగా 15-20 నిమిషాల పాటు మనం బేక్ చేయడానికి ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఈ గిన్నెలోకి వీటిని పెట్టేసి మూత పెట్టేసుకొని చక్కగా 30-35 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్‌లో బేక్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నా కూడా ఒకసారి ఓపెన్ చేసి చూసేసుకొని మరొక 20 నిమిషాలు లో ఫ్లేమ్‌కి మంటని అడ్జస్ట్ చేసేసేయండి. మధ్యలో మనం ఓపెన్ చేసి చూసినప్పుడు ఇలా టూత్ పిన్‌తోని మనము దాన్ని నొక్కినట్లయితే అంటుకుందంటే ఇంకా బేక్ కానట్టు లెక్క. ఏం అంటుకోకుండా సాఫ్ట్‌గా వస్తే మంచిగా బేక్ అయినట్టు. సో, గిన్నె కూడా ఎక్కడ మాడిపోదు, చక్కగా వచ్చాయన్నమాట. ఎంత బాగా వస్తుందని నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి. సో, చాలా టేస్టీగా వచ్చాయి. చాలా యమ్మీగా ఉన్నాయన్నమాట. అది ఇంకా మాకు కూడా సరిపోలేదు. నేను తీసుకున్న బ్యాటర్‌కి నాకైతే 2 పెద్ద కప్ కేక్స్ వచ్చాయి, 4 చిన్న మఫ్నిస్ వచ్చాయన్నమాట. తర్వాత ఇది వన్స్ ఒకసారి బేక్ అయిపోయినాక గిన్నెని రివర్స్‌లో తిప్పేసుకున్నట్లయితే ఇంకా మనకు ఆతృత ఆగకుండా దబదబా తీస్తూ ఉంటాం కదా, వెంటనే వచ్చేసింది. అసలు నేనేం శ్రమ పడకుండానే మంచిగా వచ్చిందనమాట. కానీ ఏ మాటకి ఆ మాట అండి. మనం బయట కొన్ని వందలు పోసి కొనుక్కోవాలి, తినాలి అని కోరికతోని ఎంత అంటే అంత ఖర్చు చేసి ఇలాంటి మఫ్నిస్ కొనుక్కొని తింటాం. కప్ కేక్స్‌కి అడిక్ట్ అవుతూ ఉంటాం, స్వీట్ తినే క్రేవింగ్స్‌తోని. కానీ ఇలా సింపుల్‌గా, మంచిగా, హెల్తీగా ఎక్కడ కూడా మనం మైదా పిండి యూజ్ చేయలేదు, షుగర్ యూజ్ చేయలేదు, ఓవెన్ అవసరం లేదు, గుడ్లు అవసరం లేదు. వెజిటేరియన్ వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర చాకో పీసెస్ ఉన్నాయనుకోండి, చాకో చిప్స్ ఉన్నాయనుకోండి, అవి కూడా వేసుకున్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. మనం ఇక్కడ మంచిగా కోకో పౌడర్ యాడ్ చేసాం కదా, అచ్చం మొత్తం మనకు చాక్లెట్ ఫ్లేవరే వస్తూ ఉంటుంది. చాక్లెట్స్ మఫ్నిస్ తిన్నట్టుగానే అనిపిస్తుంటుంది. ఇంక ఈ కప్ కేక్స్ అయితే అసలు మా ఇంట్లో ఒక హాఫ్ డే కూడా లేవు. అంత ఇలా చేయగానే అలా ఖతం అయిపోయాయి, బాక్స్ ఖాళీ అయిపోయింది. చాలా ఫ్లఫీగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ సమ్మర్ హాలిడేస్లో ఖచ్చితంగా మీ పిల్లలకి ఇవి చేసి పెట్టండి. హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్. కానీ చేసేటప్పుడు కొంచెం హ్యూజ్ క్వాంటిటీలో చేయండి. నాది ష్యూర్ గ్యారంటీ. తప్పకుండా నేను చెప్పిన మెజర్మెంట్‌లో చేసినట్లయితే అస్సలు ఇంత కూడా ఖరాబ్ కాకుండా వస్తాయి. అంత టేస్టీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. సో, ఈ రాగి ఫ్లోర్‌తో చేసిన ఈ కప్ కేక్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే రెసిపీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తుంది. నేను కలుస్తాను మరొక మంచి వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్. నమస్తే.